నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అధిక వడ్డీకి ఆశపడి రమావత్ మధు టీంకు డబ్బులు చెల్లించిన గిరిజనుల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వారికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతుంది. అసలు విషయానికి వస్తే గిరిజనులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కోట్ల రూపాయలు మోసగాల చేతిలో పెట్టారు. చివరికి వారికి అప్పులు ఇచ్చిన వారి నుండి వేధింపులు మిగిలాయి. ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతండా చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల గిరిజనులకు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఎలిమిలేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న పడమటి తండా, పలుగుతండా, పుట్టంగండి, నక్కలపెంట, చింతలతండ, వద్దిపట్ల, గడ్డమీది తండ, నరలింగ తండ, పెద్ద గుమ్మడం, తిరుమలగిరి, వడ్డెరగూడెం ఈ గ్రామాల గిరిజన రైతులు పూర్తిగా ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్నారు. ఖరీఫ్ రబీ సీజన్లో వరిని పండిస్తూ సాగు చేస్తూ ఉంటారు. దీంతో రైతుల చేతి నిండా డబ్బులు ఉండేవి. అధిక వడ్డీకి ఆశపడి మరిన్ని డబ్బులు వస్తాయనే ఆశతో డబ్బులు బయట నుండి సైతం తెచ్చి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక అధిక వడ్డీ ఆశతో గిరిజన తండాల్లోని అమాయకులు తమ వ్యవసాయ భూములను ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. దీంతో వచ్చిన సొమ్మును మైక్రో ఫైనాన్స్ నిర్వహిస్తున్న మధు టీం సభ్యులకు కోట్ల రూపాయలు అందజేశారు. 1 ఎకరం వ్యవసాయ భూమిని తాకట్టు పెడితే సుమారు 2 లక్షల పైగా నగదును ప్రైవేట్ బ్యాంకులు రుణం కింద ఇస్తాయి. ప్రతి రైతు తమకున్న 20కి పైగా ఎకరాల వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీ కోసం మధు టీంకు ఇచ్చారు. దీంతో పాటు తాము నివసిస్తున్న ఇండ్లను సైతం చోళా, మహేంద్ర ఫైనాన్స్, 5 స్టార్ ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుండి 20 నుండి 30 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకొని మధు టీం సభ్యులకు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. అంతేకాకుండా మహిళలు తమ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను సైతం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మరీ లోన్లు తీసుకున్నారు. మరికొంతమంది రైతులు వ్యవసాయ భూములను విక్రయించి సైతం అధిక వడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం అందుతోంది. మరోవైపు ఉన్న ఫలంగా పెద్ద ఎత్తున డబ్బు వస్తుందంటే ఎంతటి విద్యావంతులైనా ఆశపడతారు. విద్యావంతులు, పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం అధిక వడ్డీకి ఆశపడి తమ డిపార్ట్మెంట్లో లోన్లు తీసుకొని అక్రమార్కులకు కోట్ల రూపాయలు అప్పగించినట్టు తెలుస్తోంది. కొండమల్లపల్లి, పిఏపల్లి చుట్టుపక్కల ఉన్న గిరిజన ఉద్యోగులు మైక్రో ఫైనాన్స్ కొరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీళ్ళు కూడా కొంతమంది ఏజెంట్లను నియమించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు సేకరించినట్టు సమాచారం. వీళ్ళతో పాటు వ్యాపారానికి కేంద్రమైన కొండమల్లపల్లిలో చాలామంది వ్యాపారులు మధు టీంకు కోట్ల రూపాయలు అందజేసి బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది. అక్రమార్కులకు కళ్ళెం వేయాల్సిన పోలీసులు కూడా మధు టీం మైక్రో ఫైనాన్స్కు డబ్బులు ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. చివరికి దేవరకొండ నియోజకవర్గంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా మధు మాయ మాటలో పడి లక్షల రూపాయలు మూట చెప్పినట్టు కూడా విశ్వసనీయ సమాచారం. బయటకు చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందేమోనని లోపల బాధపడుతూ రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. ఇలా గత నెలన్నరగా పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే సందర్భంలో రమావత్ మధు టీంకు కొంతమంది చాలామంది కూడా ఇటు రైతులతో పాటు చాలామంది చుట్టుపక్కల ఉన్న కూడా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టయితే మాత్రం తెలుస్తోంది. కానీ వాళ్ళు తమ పేర్లు ఎక్కడ చెప్పుకుంటే, బయటకు వచ్చి తమ బాధను చెప్పుకుంటే ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇట్లా తప్పు చేస్తారని కూడా చర్చ వస్తుందని కూడా పరువు పోతుందని వాళ్ళు లోపల బాధపడుతూ బయట చెప్పుకోలేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారట. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న బాధితులే కాదు, వీళ్ళకంటే ఇంకా చాలామంది కూడా తమ పేర్లు బయటికి చెప్పుకోలేక సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవైపు పోలీసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇదే సందర్భంలో సింగర్ మంగ్లీ పాత్ర కూడా ఉంది. మంగ్లీ వల్లనే మేము పెట్టుబడి పెట్టామని కూడా ఇటు బాధితులు అంటారు. లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నాకు ఎక్కడ కూడా నేను ప్రచారం చేయలేదు, ఇదంతా కూడా ఒక కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాను కూడా ఇటు మంగ్లీ కుటుంబ సభ్యులు కానీ ఆమెకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. రమావత్ మధు టీం విషయంలో మాత్రం ఇక ప్రధానంగా చర్చ. ఒకవైపు ఏం జరగబోతుంది, ఎట్లా దీనికి సాల్వ్ చేస్తారు, చాలామంది అందరి ఆలోచన ఒక్కటే మాత్రం బాధితుల పరిస్థితి. చాలామంది కోట్లు పెట్టారు,
ఈ కోట్లను ఎట్లా మరి వాళ్ళు ఈరోజు రోడ్డున పడ్డారు. ఇటు ఎక్కడైతే లోన్లు తెచ్చారో అటు ఆ రికవరీకి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు. ఇటు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక ఇటు మోసపోయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉన్నది. సరే, ఇంతవరకు ఇంత డబ్బు ఎట్లా పెట్టారు, అసలు ఇంత కోట్ల రూపాయలు ఎట్లా రైతుల దగ్గర ఎక్కడిది, తండాల్లో అంత డబ్బు ఉందా అని కూడా చర్చ అయితే మాత్రం జరుగుతున్న సందర్భంలో చాలా అంశాలు కూడా పైకి వస్తున్నాయి. 2-3 అంశాలు. ఒకటేంటంటే మాత్రం వ్యవసాయ భూమిని చాలామంది తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. మరికొంతమంది వ్యవసాయ భూమిని అమ్మి అధిక వడ్డీ వస్తుంది కదా, 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయల వడ్డీ వస్తుంది కదా, తొందరలోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు కానీ ఆశపడి మోసపోయి చాలామంది కూడా ఇటు భూములు అమ్ముకున్నారు. ఇంకొంతమంది ఇటు ఈ భూములే కాకుండా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను కూడా మొత్తం కూడా తాకట్టు పెట్టడం, అమ్మి కూడా చాలామంది ఇచ్చారట. మరికొంతమంది ఏకంగా ఇండ్లను తాకట్టు పెట్టారట. ఇండ్లను కూడా అమ్ముకొని కూడా చాలామంది ఇటు ఆ డబ్బులు కూడా పెట్టుబడిగా పెట్టి డబ్బులు వస్తుందిగా నాకు ఆశతో కూడా చాలామంది అనుకున్నారట. కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయాయి. రమావత్ మధు టీము వాళ్ళ దెబ్బకైతే మాత్రం ఈరోజైతే మాత్రం చాలామంది బాధితులు అయితే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాధితుల పక్షాన కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడు వీళ్ళకు న్యాయం జరుగుతుంది, మరి రికవరీ అవుతుందా, ఎంతవరకు అవుతుందని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు మొత్తానికి ఈ అంశం గత నెల రోజుల పైగా కూడా మొత్తం కూడా రోజు ఏదో ఒక ఫాలోఅప్తో వార్తల్లో ఉంటుంది. మరి ఈ వివాదానికి ఈ యొక్క సమస్యకు మరి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అని మాత్రం త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.